వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే 2 డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తుంటాము. ఇవాళ కూడా అటువంటి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ చేస్తున్నావు ఏంటి? సో ఇవాళ నేను యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ ఏంటంటే, అందరూ కూడా రెగ్యులర్గా దాన్ని కర్రీ లాగా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా కర్రీ లాగానే కాకుండా దాన్ని కొంచెం స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇవాళ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ బెండి. స్టఫ్డ్ బెండి, ఎస్, నిజంగానే బెండి ఫ్రై అంటే అందరి ఫేవరెట్. సో స్టఫ్డ్ బెండి కాబట్టి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. అండ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్నాక్స్ అనగానే మనం చాట్ ఎక్కువ యూస్ చేస్తుంటాము, లేకపోతే మైదా పిండి ఇలాంటి ఏమంటారు అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. బట్ బెండినే చాట్గా యూస్ చేస్తున్నాం స్నాక్స్ లాగా అంటే మాత్రం డెఫినెట్లీ వెరీ టేస్టీ అనమాట అండ్ హెల్దీ యాజ్ వెల్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బెండకాయలు అండ్ చాలా స్పైసెస్ తీసుకొచ్చాం అనమాట, కొంచెం చాట్ టేస్ట్ రావడానికి. అవును. ఓకే, శనగపిండి కూడా యూస్ చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. అందరికీ స్నాక్ అనగానే శనగపిండి కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా మంది గుర్తొస్తూ ఉంటుంది. దాంతో వడలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పకోడీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఓకే, ఒక స్పూన్ కూడా. ముందుగా శనగపిండి, కాశ్మీరీ కారం, ఓకే, కొంచెం పసుపు, గరం మసాలా కొంచెం. ఓకే. అండ్ బెండకాయ అంటే బెండి ఫ్రై వచ్చింది కాబట్టి, బెండకాయల టాపిక్ వచ్చి చాలామంది బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా, దాని వెనకాల ఉన్న యాక్చువల్ రీజన్ ఏంటి అసలు? సో ఏంటి అంటే, బెండకాయ తినడం వల్ల మనకు ఐక్యూ లెవెల్స్ అనేది పెరుగుతుంది అండ్ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో లెక్కలు చేయాలంటే బాగా బ్రెయిన్ పెట్టి చేయాలని అంటారు కదా, అందుకని అలా చెప్తూ ఉంటారు. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా, సాల్ట్ కొంచెం, ఇంగువ, తర్వాత కొంచెం ఆమ్చూర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఇందులో కొన్ని వాటర్ వేసి ఇది మిక్స్ చేద్దాం, జస్ట్ లైట్గా పేస్ట్ లాగా రావాలి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెండిలో మనం స్టఫ్ చేయాలి కాబట్టి ఇది మధ్యలో ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఈ మధ్యలో ఉన్న స్టాక్ తీసేద్దాం. సో ఈ స్పేస్లో మనం స్టఫ్ పెడతామన్నమాట. అన్నీ కూడా అలాగే చేసుకున్నాం. యూజువల్గా బెండకాయలు అంటేనే ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, బట్ ఫ్రై అంతా అన్నట్టు చాలా మంచి ఐక్యూ లెవెల్. సో మరి ఫ్రై ఐక్యూ లెవెల్స్ని ఇస్తుందా, లేకపోతే న్యూట్రిషనల్ వాల్యూస్ని మొత్తం తీసేస్తుందా ఫ్రై చేసుకుంటే? సో మెయిన్గా మనం కర్రీ చేసుకోవడం చాలా బెటర్. ఫ్రైలో మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి మళ్ళీ అది మన ఫ్యాట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవరైతే చిన్నపిల్లలు ఇంకెక్కువగా తినరో వాళ్ళకి ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మటుకు మనం ఫ్రై చేయొచ్చు. బట్ కొంచెం ఎదుగుతున్న పిల్లలు కానీ లైక్ 15 years 16 years దాటాక వాళ్ళకి మోస్ట్లీ మనం కర్రీ రూపంలో ఇస్తే చాలా బెటర్. ఓకే, అండ్ ఇదైతే ఇంకా బాగుంటుంది, ఇలా బెండి స్టఫ్ టోటల్గా మనం బెండకాయ తిన్న ఫీలింగే వస్తుంది. అవును. సో మరి మనం అలా స్టాక్ సీడ్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నాం కదా, సో దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమైనా మిస్ అవుతాయా ఏంటి? సో మనం ఏంటి అంటే బెండి అనేది కంప్లీట్గా తీసుకుంటున్నాం కాబట్టి మనము 80% ఆఫ్ న్యూట్రిషన్ అయితే మీట్ అవుతాము. సో కర్రీస్ లాగా చేస్తున్నప్పుడు మనం ఎలాగో సీడ్స్ తింటాం. సో కొంచెం స్పెషల్ అన్నప్పుడు మనం ఎలాగో మనం ఇది యాడ్ ఆన్ చేస్తున్నాం, మంచి ప్రోటీన్ శనగపిండి. సో బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇందులోనే మనం స్టఫ్ కూడా ఫిల్ చేసేద్దాం.
సో స్టఫ్ ఫిల్ చేస్తాను, మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే. సో నూనె వేసుకుంటూ, ఓకే. సో మరి ఆనియన్స్ ఇవన్నీ మిగతా ఇవన్నీ మనము పోపు వేస్తామన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. సో మనం కొంచెం స్టఫింగ్ వేస్తే చాలు, తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో శనగపిండికి కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, లేకపోతే కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు వేరే పిండితో ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు? అలా వేరే పిండితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు వాటర్ వేసాం కదా, దీంట్లో వాటర్ బదులు పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు. సో అది ప్రోబయోటిక్ కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రానివ్వకుండా చేస్తుంది. అండ్ కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు. ఓకే. వాము ఇలాంటివి కూడా, వాము ఇలాంటిది కూడా యూస్ చేయొచ్చు. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కువ. సో మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఓకే. ఒక స్పూన్ ముందుగా జీలకర్ర కొంచెం, ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫ్ చేసిన బెండి అందులో వేసేయాలి. సో చక్కగా సైడ్ డిష్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవును, డెఫినెట్లీ ఒక ఫ్రై లాగా కూడా అనిపిస్తుంది, అండ్ స్నాక్ ఆప్షన్ కూడా. ఓకే, కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే, ఎక్కువగా జామకాయలే కాకుండా జామ ఆకు కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎవరికైతే ఆర్థరైటిస్కి సంబంధించి ఎక్కువగా పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి రిలీఫ్ అవుతుంది. అండ్ దాంతోపాటు డైజెషన్ చక్కగా అవుతుంది, కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సో చక్కగా ఫ్రై అయిపోయాయి, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ స్టఫ్డ్ బెండి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 1/2 కప్పు, కాశ్మీరీ కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కాశ్మీరీ కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఇంగువ, ఆమ్చూర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. దీనిలో శనగపిండి మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దానిలో స్టఫ్ చేసుకున్న బెండకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్టఫ్డ్ బెండి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ కొంతమందికి శనగపిండి టేస్ట్ నచ్చదు అనమాట. సో నాకు కూడా అంత నచ్చదు. బట్ ఇందులో స్టఫింగ్ ఏదైతే చేసామో మనము
మ్యారినేట్ చేసుకున్నాము అండ్ బెండకాయతో పాటు శనగపిండి తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఎక్సలెంట్ టేస్ట్. నువ్వు అన్నట్టుగా వాటర్ బదులు పెరుగు వేస్తే ఇంకొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది అండ్ డైజెషన్ ఇష్యూస్ కూడా కాకుండా ఉంటాయి అన్నమాట. సో నార్మల్లీ పప్పన్నం కానీ మజ్జిగన్నంలో కూడా సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఇది. అండ్ స్టఫ్ చేసాం కాబట్టి అండ్ ఆ బెండి కూడా లైట్గా ఫ్రై చేసాం, అది కూడా కొంచెం క్రిస్పీనెస్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మనము స్నాక్స్ మీల్సే కాకుండా సూప్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ బాడీ హైడ్రేషన్గా పెట్టుకుంటే దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అండ్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది చక్కగా అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది బాడీ హైడ్రేట్గా ఉంటే. సో ఇవాళ రెసిపీ వచ్చేసి చిల్డ్ మిలన్ సూప్. ఓకే, సో సూప్ అనగానే మనము ఫ్లేమబుల్ చేసుకుంటుంటాము, వేడివేడిగా సూప్ తాగాలి. బట్ చిల్డ్ అనే వర్డ్ యాడ్ చేసావు, ఏంటి ఫ్లేమబుల్లా నాన్ ఫ్లేమబుల్లా ఏంటి? ఇది వచ్చేసి నాన్ ఫ్లేమబుల్. ఓకే, సో సూప్ కూడా నాన్ ఫ్లేమబుల్ అనమాట. కొంచెం డిఫరెంట్గా చాలా వెరైటీగా ఉంది యాక్చువల్గా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వాటర్ మిలన్, మస్క్ మిలన్ అండ్ జస్ట్ తీసుకొచ్చేసావు అనమాట. ఆరెంజ్ జస్ట్ తీసుకొచ్చావు. కొంచెం స్పైసెస్ పెప్పర్ కనిపిస్తుంది, అల్లం కొంచెం డిఫరెంట్గానే ఉంది యాక్చువల్గా. వాటర్ అయితే చిల్డ్ వాటర్. ఎస్, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే, ముందుగా వాటర్ మిలన్, ఆ తర్వాత మస్క్ మిలన్, ఓకే, ఆ తర్వాత ఆరెంజ్ జస్ట్ ఒకటి, కొంచెం అల్లం, అలాగే కొంచెం పుదీనా కూడా, అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. పెరుగు కూడా ఫైనల్. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేద్దాం. సో స్ట్రెయిన్ కూడా చేసేసాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇందులో మనం చిల్డ్ వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, ఒక స్పూన్, అలాగే పెప్పర్ ఇంకో సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, వ్యూవర్స్ కోసం మరో టిప్. మనము రెడ్ చెరీస్ కానీ వాటర్ మిలన్ కానీ కంప్లీట్గా ఎవ్రీడే కానీ లేదంటే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే సెల్స్ అనేది రీజనరేట్ అవుతుంది అండ్ ముఖ్యంగా స్కిన్కి సంబంధించిన టాక్సిన్స్ ఏదైనా ఉంటే అది డీటాక్సిఫై చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేద్దాం. ఓకే, లాస్య చిల్డ్ మెలన్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే,
టేస్టీ చిల్డ్ మిలన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిల్డ్ మిలన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, కర్బూజా ముక్కలు 2 కప్పులు, నిమ్మరసం 2 టీ స్పూన్స్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఆరెంజ్ పొట్టు కొద్దిగా. చిల్డ్ మిలన్ సూప్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, ఆరెంజ్ పొట్టు, అల్లం, పుదీనా, నిమ్మరసం, పెరుగు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో చల్లని నీరు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ చిల్డ్ మిలన్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. చాలా టేస్టీగా ఉంది. అండ్ అన్ని ఫ్లేవర్స్, మిలన్ ఫ్లేవర్ అండ్ జస్ట్ మనం కొంచెం వేసిన ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అన్నమాట, ఆరెంజ్ ఫ్లేవర్. అండ్ సూపర్గా సెటిల్డ్గా కామ్గా ఉంది. అటు స్వీట్గా లేదు, సాల్ట్గా లేదు. అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసాం కాబట్టి అన్ని వెరీ న్యూట్రలైజ్డ్గా ఉందన్నమాట సూప్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. యా, నిజంగానే మీరు చెప్పినట్టు చాలా కామ్. అండ్ మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఒక ఫ్లేవర్ తెలుస్తుంది తీసుకునేటప్పుడు. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ బెండి. సో బెండి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దాంతోపాటు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఎవరికైతే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుందో, అంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం ఉంటుందో వాళ్ళు బెండిని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే శనగపప్పు తీసుకోవడం వల్ల కూడా మనకు దాంట్లో మంచి ప్రోటీన్ లభిస్తుంది. బోన్ ఫార్మేషన్ చక్కగా అవుతుంది. దాంతోపాటు బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిల్డ్ మిలన్ సూప్. సో వాటర్ మిలన్లో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీని తిరిగి రీహైడ్రేట్ చేస్తుంది. అండ్ అలాగే టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. దాంతోపాటు మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మస్క్ మిలన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా మనకు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో మస్క్ మిలన్ ఇంకా వాటర్ మిలన్ 2 కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. దాంతోపాటు మనం పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా ఎలర్జీస్ కానీ అండ్ సైనస్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా పెప్పర్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఆరెంజ్ జస్ట్ వల్ల ఫేస్కి సంబంధించిన ఇష్యూస్, ఫేస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా దాని నుంచి విముక్తి పొందొచ్చు. ఓకే, సో సూపర్బ్ న్యూట్రిషనల్ వాల్యూస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.